మించి పేద పిల్లలకు అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే ప్రస్తుతం కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేట్ పరం చేస్తోంది అని చెప్పి వైఎస్ఆర్సీపీ ఆందోళన చేపట్టింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీల పూర్తి కానివి, అసలు నిర్మాణ జరగనవి, పునాదుల దశలోనే ఆగిపోయి ఉన్నటువంటి మెడికల్ కాలేజీలని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలి అని చెప్పి పీపీపీ విధానానికి శ్రీకారం చుట్టింది. సో ఎప్పుడైతే ఈ విధానం మొదలుపెట్టిందో అప్పటి నుంచే వైసీపీ రాజకీయం చేయడం కూడా స్టార్ట్ చేసింది. సో 17 మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో పూర్తి చేస్తే అవి ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేటువంటి కుట్ర చేస్తున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఆందోళన చేశారు. ఒకవేళ 17 మెడికల్ కాలేజీలు వైఎస్ఆర్సీపీ హయాంలో తీసుకొని వచ్చేవి పూర్తి చేస్తుంటే కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేదానికి అవకాశం ఉండేది కాదు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, వైఎస్ఆర్సీపీ హయాంలో ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో పూర్తి స్థాయిలో నిర్మాణాలు జరగక, లేకపోతే నిర్మాణాలు జరిగినటువంటి కాలేజీల్లో ప్రొఫెసర్లు కానీ, అసోసియేట్ ప్రొఫెసర్లు కావచ్చు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలు, ఇతరత్ర సిబ్బంది, మౌలిక సదుపాయాలన్నీ పూర్తిగాక కొన్ని కాలేజీలకు సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి వాస్తవం. ఇది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం కాదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు ఇది జరిగేటువంటి అవకాశాలు కూడా ఉండవు. ఖచ్చితంగా ఈ కాలేజీలకు సంబంధించినటువంటి విషయం పైన ఏదైతే మెడికల్ సీట్లు ఇవ్వాలన్నా ఎన్ఎంసీ తనిఖీలు చేసిన తర్వాత దీనికి అంగీకారం తెలిపాకే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయం పైన. అయితే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి నిర్ణయాన్ని, తీరుని, లేకపోతే మరొక విధంగా దీన్ని చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ వచ్చారు. అందులో భాగంగానే కాలేజీల్లోనూ పరిశీలించారు. ఫస్ట్ వైఎస్ఆర్సీపీ నాయకులు వెళ్ళి, తర్వాత నర్సీపట్నంకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అక్కడకు వెళ్ళినటువంటి పరిస్థితి. అప్పట్లోనే మనం చూసాం, ఉత్తరాంధ్రలో ఒక యాత్ర, ఒక దండయాత్ర లాగా మంది మార్బలంతో ఆయన వెళ్ళినటువంటి పరిస్థితి. మెడికల్ కాలేజీ కాడికి నర్సీపట్నంకి వెళ్ళడానికి ఆయనకి గంటల కొద్ది సమయం తీసుకున్నారు విశాఖపట్నం నుంచి. అప్పుడే అంతకు ముందే ఆయన కాలేజీలకు సంబంధించినటువంటి విషయంలో సంతకాల సేకరణ చేసి దీన్ని అధికారులకు, గవర్నర్కి, వారందరికీ ఇస్తాం, తమ పోరాటాలు కొనసాగిస్తాం, వీధుల్లోకి వస్తాం, ఆందోళన చేస్తాం, అవసరమైతే నేను కూడా ఆందోళన చేపడతానని చెప్పి అప్పట్లో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పిలుపు. ఇవాళ వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి శ్రేణులు వీధుల్లోకి వచ్చారు. మనం చూస్తున్నాం చాలా చోట్ల అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సంతకాల సేకరణ చేసినటువంటి దాన్ని అధికారులకు ఇవ్వాలి వినతిపత్రాలని చెప్పి ఒక పిలుపునిస్తే ఆ కార్యక్రమాన్ని ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చేశారు. చాలా చోట్ల మాజీ మంత్రులు లేదా ముఖ్య నేతలందరూ కూడా ఇవాళ రోడ్ల మీదకి వచ్చారు. మాజీ మంత్రులు రోజా కావచ్చు, పేర్ని కావచ్చు, ఇట్లా చాలామంది రావడం జరిగింది. గన్నవరం లాంటి చోట వల్లభనేని వంశీ ఇటీవల కాలంలో ఆయన కార్యకలాపాలకు, రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటూ వచ్చారు. మొన్న జగన్మోహన్ రెడ్డి తుఫాన్ బాధిత ప్రాంతాల పర్యటనకు వచ్చినప్పుడు ఆయన కనిపించారు. సో తర్వాత ఇవాళ ఇలాంటి వారు కూడా రోడ్ల మీదకి వచ్చారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడున్నారు? ఒక ఆందోళన కార్యక్రమానికి పిలుపునిచ్చిన, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమం నిర్వహించాలని ఆయన చెప్పినప్పటికీ కూడా ఆ కార్యక్రమంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు కానీ, అధినేత కానీ ఆయన ఎక్కడా కూడా పార్టిసిపేట్ చేయలేదు. సో ఆయన ఇవాళ నాకు తెలిసి ఆయన తాడేపల్లి ప్యాలెస్లోనే ఆయన ఉంటున్నారు. కానీ ఉంటున్నప్పటికీ కూడా పార్టీ నాయకులు, క్యాడరు రోడ్ల మీదకి వచ్చి వినతిపత్రాలు ఇచ్చేటువంటి కార్యక్రమం వస్తే ఎక్కడా కూడా ఆయన పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఇవాళ పులివెందుల్లో కూడా ఈ కార్యక్రమం జరిగినట్లుగా జరిగింది ర్యాలీ అయితే. సో అక్కడ ఎంపీ అవినాష్ రెడ్డి, మిగిలినటువంటి సతీష్ రెడ్డి ఇట్లాంటి నాయకులు పాల్గొన్నారు. కానీ ఆ ప్రాంతం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తూ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి మాత్రం కార్యక్రమానికి హాజరు కాలేదు. కొన్ని చోట్లయితే చాలా హడావుడి సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు. నేరుగా అధికారులకు వెళ్ళి వినతిపత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం మాత్రమే అని చెప్పి ర్యాలీలు చేపట్టడం లాంటి వ్యవహారాలు కూడా చేశారు. కొన్ని చోట్ల అవి పర్మిషన్ లేకపోవడంతో పోలీసులు ఆపేయడం, పోలీసులు నిలిపేయడం లాంటివి జరిగాయి. మనం చూస్తున్నాం, అంబటి రాంబాబు మాజీ మంత్రి, ఆయన అక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులతో కూడా వాగ్వివాదానికి దిగారు. కొద్దిసేపు హడావుడి చేసినటువంటి పరిస్థితి. సో